రాష్ట్రమంతటా గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు. ఊరు వాడల్లో గణనాథుని మండపాలు ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నారు. వివిధ రూపాల్లో కొలువుదీరిన వినాయకులను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మరోవైపు గణనాథుల నిమజ్జనం ఉత్సాహంగా సాగుతోంది. రాష్ట్రంలో వివిధ రూపాల్లో వినాయకుని విగ్రహాలు కలకలలాడుతున్నాయి. గణేష్ మండపాలు విద్యుత్ కాంతులతో ప్రత్యేక కళను సంతరించుకున్నాయి. విఘ్నేశ్వరుడి ప్రతిమలకు పూజలు చేసేందుకు భక్తులు తరలివస్తున్నారు. హైదరాబాద్ బాలాపూర్ మహాగణపతిని మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలకు విఘ్నాలను తొలగించి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నామని తెలిపారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గన్ ఫౌండరీలోని బిగ్గెస్ట్ గణేష్ పూజలో గోషామహల్ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆయన గృహంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి పూజలు చేసి కుటుంబ సభ్యులతో కలిసి సంగారెడ్డి జిల్లా బీరంగూడ శివాలయం పక్కన బావిలో నిమజ్జనం చేశారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా నగరంలో ఎంఎంటీఎస్ అదనపు ట్రిప్పులను తిప్పుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. పట్టణాలకు ధీటుగా గ్రామాలలో కూడా వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్దలతో ఘనంగా జరుపుకుంటున్నారు. జగిత్యాల జిల్లా రాయకల్ మున్సిపాలిటీలో పద్మశాలి సేవ, యువజన, మహిళ, పోపా సంఘం, చేనేత కార్మికుల ఆధ్వర్యంలో బాలగణేష్ ను నెలకొల్పారు. మెట్పల్లిలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిలబెట్టిన వినాయకుడికి చక్కెరతో అభిషేకం చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో అట్టహాసంగా నిమజ్జన వేడుకలు జరిగాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో గణనాథుడికి మహిళలు మంగళహారతులతో పూజలు చేసి నైవేద్యం సమర్పించారు. కరీంనగర్లో విఘ్నేశ్వరుడి మండపాలన్నీ విద్యుత్ కాంతులతో కలకలలాడుతున్నాయి. వేములవాడలో వినాయకుల నిమజ్జనం ఏర్పాట్లను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్, ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి పరిశీలించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో గణనాథులను వాహనాలపై ఊరేగిస్తూ బాణసంచాలు కాలుస్తూ నృత్యాలు చేస్తూ నిమజ్జనం చేశారు.